హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. మరో 2 వారాల్లో దేవరా రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబట్టి ప్రమోషన్లు కూడా అదే రేంజ్ లో చేస్తున్నారు ఎన్టీఆర్. నిజానికి దేవరా సినిమాని ఎన్టీఆర్ఏ కాదు బాలీవుడ్ టాలీవుడ్ స్టార్లు బాగా ప్రమోట్ చేస్తున్నారు. మరి దేవరా ప్రమోషన్ల భారాన్ని భుజాలపై వేసుకున్న స్టార్ క్యాంపెయినర్లు ఎవరు? కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఈ నెల 27న థియేటర్లోకి వస్తున్న దేవరా ప్రమోషన్లు స్పీడ్ పెంచేసింది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో పాటు ఇప్పటికే బాలీవుడ్ లో గ్రాండ్ గా ట్రైలర్ రిలీజ్ చేసింది టీం. అయితే జస్ట్ ట్రైలర్, సాంగ్స్, ఈవెంట్స్ తో ప్రమోషన్ చేస్తే సరిపోదు, సినిమా గురించి మాట్లాడుకోవాలి. అందుకే ఎవరు మాట్లాడితే వింటారో, ఎవరికి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే పవర్ ఉందో వాళ్ళనే రంగంలోకి దింపారు ఎన్టీఆర్. దేవరాని మామూలు జనాలు కాదు, స్టార్ హీరోలు, హీరోయిన్లు ప్రమోట్ చేయడానికి రెడీ అయ్యారు. దేవరా ట్రైలర్ ని బాలీవుడ్ లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. లాంచింగ్ తో పాటు అక్కడ కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చేశారు ఎన్టీఆర్. స్పెషల్లీ ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజ్ ఉన్న ఆలియా భట్ తో జిగ్రాకా దేవరా అంటూ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. దీంతో పాటు అటు బాలీవుడ్ టు టాలీవుడ్ ఓ ఊపు ఊపేస్తున్న హ్యాపెనింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డితో క్రేజీ ఇంటర్వ్యూ చేసినట్టు కూడా తెలుస్తోంది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ కి రీచింగ్ ఉండేలా ఇద్దరు హ్యాపెనింగ్ హీరోస్ తో ఇంటర్వ్యూ చేసినట్టు తెలుస్తోంది. విశ్వక్ సేన్ తో పాటు సిద్ధు జొన్నలగడ్డ, ఈ ఇద్దరితో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ కూడా త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ స్టార్ క్యాంపెయినర్స్ ఎంట్రీ ఇచ్చాక దేవరా ప్రమోషన్ స్పీక్స్ కి చేరినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హెచ్ఈసిసి కానీ రామోజీ ఫిలిం సిటీలో కానీ గ్రాండ్ గా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఇప్పటికే 3 పాటలతో అదరగొట్టిన దేవరా నుంచి ఆయుధ పూజ ట్రాక్ ని నెక్స్ట్ వీక్ రిలీజ్ చేయబోతున్నారు. ఇలా వరుస పెట్టి ఫ్యాన్స్ కి కావలసినవన్నీ అప్డేట్స్, సినిమా గురించి కంటెంట్ ఇస్తూ నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేస్తున్నారు టీం. మరి 15 రోజుల్లో రిలీజ్ అవుతున్న దేవరా ఈ హైప్ ని అందుకుని ఎన్ని రికార్డులు సెట్ చేస్తుందో చూద్దాం. కలెక్షన్లు రాబట్టే తెలుగు పండుగలన్నీ పక్కన పెట్టేసి తర్వాత మాత్రం నేనంటూ ఒకేసారి రిలీజ్ కి పోటీ పడుతున్నారు. సమ్మర్ పోయింది, వినాయక చవితి, దసరా కూడా స్టార్ హీరో సినిమాలేం లేవు. ఇక దీపావళికి ఏమన్నా ఉంటుందా అంటే దగ్గరలో ఆ ఛాన్స్ కూడా కనిపించడం లేదు. మరి పండగ రోజు కూడా ఫ్యాన్స్ పాత సినిమాలు చూడాల్సిందేనా? మరి స్టార్ హీరోలు లేని లోటు చిన్న హీరోలు తీరుస్తారా? సమ్మర్ తెలుగు సినిమాలకు పెద్ద సీజన్. అయితే ఈసారి సమ్మర్ కి స్టార్ మూవీస్ ఏం రిలీజ్ చేయలేదు. వినాయక చవితిని అసలు పట్టించుకోనేలేదు. దసరాకి కూడా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కి రెడీగా లేవు. దీపావళికి ఏమన్నా ఉంటాయా అంటే అది కూడా డౌటే. ఈ సంవత్సరం రాబోయే పండుగలకు పెద్ద హీరోలు థియేటర్లకు వచ్చే ఛాన్సే కనిపించడం లేదు. నిజానికి దసరా టైంలో అక్టోబర్ 10కి దేవరా రిలీజ్ అవ్వాల్సింది. కానీ దేవరా సెప్టెంబర్ కి ప్రీపోన్ అవడంతో తెలుగులో దసరాకి పెద్ద సినిమా రిలీజులు లేకుండా పోయాయి. అసలు దసరాకి బాలయ్య మూవీ రిలీజ్ అవుతుందేమో అనుకున్నారంతా. కానీ అది కాస్త షూటింగ్ ఇంకా జరుగుతూ ఉండడంతో రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇలా దసరాకి పెద్ద సినిమాలు రిలీజ్ లేకపోవడంతో చిన్న సినిమాలు పోటీ పడుతున్నాయి. అవి కూడా ఒకటి గోపీచంద్, ఒకటి సుహాస్ సినిమాలు. గోపీచంద్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో విశ్వం మూవీ అక్టోబర్ 11న రిలీజ్ ప్లాన్ చేస్తే అదే రోజు సుహాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జనక అయితే గనుక కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. మరి దసరాకి ఈ రెండిట్లో ఏ సినిమా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తుందో? దసరా పోతే పోయింది, దీపావళికైనా పెద్ద సినిమా ఉంటుందంటే అది కూడా కుదిరేలా లేదు. దీపావళికి ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవ్వడం లేదు. అయితే 2 మిడ్ రేంజ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఒకటి విశ్వక్ సేన్, మీనాక్షి జంటగా మెకానిక్ రాకీ రిలీజ్ కాబోతోంది. విశ్వక్ క్రేజ్ ఈ మధ్య బాగా పెరిగిపోవడంతో మెకానిక్ రాకీ మీద ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. లక్కీ భాస్కర్ కూడా దీపావళికే థియేటర్లకు వస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరోగా, వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ లో తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. పెద్ద సినిమాలు లేకపోవడంతో దీపావళికి ఈ 2 చిన్న సినిమాలతో సరిపెట్టుకోవాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. పండగలకి స్టార్ హీరో సినిమా ఒక్కటి కూడా రిలీజ్ అవ్వడం లేదు. అయినా రిలీజ్ అవుతున్న సినిమాల మధ్య పోటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. తెలుగు పెద్దగా లేకపోయినా తమిళ్, కన్నడ, హిందీ సినిమాలతో మోత మోగించబోతున్నాయి థియేటర్లు. పెద్ద సినిమాల రిలీజ్ లేకపోయినా దసరాకి థియేటర్లు కళకళ్లాడబోతున్నాయి. అక్టోబర్ 11న రజనీకాంత్ మోస్ట్ అవైటింగ్ మూవీ వెట్టాయన్ రిలీజ్ అవుతోంది. రజనీకాంత్ వస్తున్నారని ఏకంగా సూర్యాని తన సినిమా కంగువాని పోస్ట్ పోన్ చేసుకున్నారు. తమిళ నుంచే కాదు కన్నడ నుంచి కూడా మరో సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతోంది. ధ్రువ్ సజ్జా హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ మార్టిన్ అక్టోబర్ 11నే థియేటర్లకు వస్తోంది. దసరాతో పాటు దీపావళి కూడా కన్నడ, తమిళ సినిమాల పోటీ ఫుల్ గానే ఉంది. తెలుగులో చిన్న సినిమాలే అయినా తమిళ్లో
కమల్ హాసన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అమరన్ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. అదే రోజు ప్రశాంత్ నీల్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న బగీరా కూడా థియేటర్లకు వస్తోంది. ఇలా దసరా, దీపావళికి తెలుగులో పెద్ద సినిమాలు రిలీజ్ లేకపోయినా తమిళ్, కన్నడ సినిమాలు పాన్ ఇండియా రిలీజ్ చేస్తూ ఉండడంతో థియేటర్లో మాత్రం బిజీ కాబోతున్నాయి. ఈ దసరాకి ఒక్కటంటే ఒక్క పెద్ద హీరో సినిమా కూడా రిలీజ్ అవటం లేదు. అయినా సరే ఫ్యాన్స్ ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దంటున్నారు స్టార్లు. పండక్కి మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చి తీరుతామంటున్నారు. మరి ఈ దసరాకి స్టార్ హీరోలు ఏం ప్లాన్ చేస్తున్నారు? దసరా పండగకి పెద్ద సినిమాలు రిలీజ్ కాకపోయినా అదే రేంజ్ లో అప్డేట్స్ ఇస్తామంటున్నారు స్టార్లు. దసరాకి ఏదో విషస్ పోస్టర్లు కాకుండా ఈసారి పెద్ద అరేంజ్మెంట్సే చేస్తున్నారు మన హీరోలు. ముందుగా మెగాస్టార్ తన అప్కమింగ్ మూవీ టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ సోషో ఫ్యాంటసీ మూవీ వచ్చే సంక్రాంతికి రిలీజ్ అనౌన్స్ చేసినా దసరా నుంచే అప్డేట్స్ స్టార్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు టీం. అసలు దసరాకి సినిమానే రిలీజ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్ కి బాలయ్య డిసప్పాయింట్మెంట్ చేశారనే చెప్పాలి. భగవంత్ కేసరి సినిమా రిలీజ్ అయి దాదాపు సంవత్సరం అవుతూ ఉండడంతో ఈ దసరాకి బాబీ సినిమా రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ప్రస్తుతం బాబీ, బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న పీరియాడిక్ పవర్ఫుల్ మూవీ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కి పోస్ట్ పోన్ అయింది. అయితే ఈ దసరాకి టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరో సీనియర్ హీరో వెంకటేష్ తన అప్కమింగ్ మూవీకి సంబంధించి ప్రతి అకేషన్ కి ఏవో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. రీసెంట్ గా వినాయక చవితికి కూడా ఫన్నీ వీడియో రిలీజ్ చేశారు. అయితే దసరాకి మాత్రం రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారు. ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతికే రిలీజ్ అంటూ కన్ఫర్మ్ చేసేశారు. అయితే డేట్ మాత్రం ఇవ్వకపోవడంతో దసరా రోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారన్న టాక్ గట్టిగా నడుస్తోంది. ఇలా స్టార్ హీరోలు, స్పెషల్లీ సీనియర్ స్టార్లు దసరాకి మాత్రం ఆడియన్స్ కి ట్రీట్ సాలిడ్ గా ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు మిగిలిన స్టార్లు ఇంకేం అప్డేట్స్ ఇస్తారో చూడాలి. న్యూయార్క్ నుంచి తిరిగి వచ్చేసిన మహేష్, హిట్ 3 షూట్ స్టార్ట్ చేసిన నాని, డేట్ ఫిక్స్ చేసుకునే పనిలో కంగువ, సాంగ్ రిలీజ్ చేసిన నాగ చైతన్య. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్ కి వెకేషన్ కి వెళ్లిన మహేష్ బాబు హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. లాంగ్ హెయిర్, బియర్డ్ తో ఉన్న మహేష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాని, శైలేష్ కొలను కాంబినేషన్ లో రీసెంట్ గా అనౌన్స్ చేసిన హిట్ 3 షూటింగ్ స్టార్ట్ చేశారు నాని. ఈ సినిమాలో రూత్లెస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ గా కనిపించబోతున్నారు నాని. సూర్య లీడ్ రోల్ లో పీరియాడిక్ భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన కంగువా రిలీజ్ డేట్ వెతుక్కునే పనిలో ఉంది. అక్టోబర్ 10 నుంచి పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది టీం. కార్తీ, అరవింద స్వామి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ డ్రామా సత్యం సుందరం టీజర్ రిలీజ్ అయి ఆకట్టుకుంటోంది. యంగ్ యాక్టర్స్ తో తెరకెక్కుతున్న చౌర్యపట్నం సినిమా నుంచి మంచి ఫాస్ట్ బీట్ సాంగ్ రిలీజ్ చేశారు నాగ చైతన్య. సోనీ, మార్వెల్ కంబైన్డ్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన సినిమా వీనం. 2 సీక్వెల్స్ గా వచ్చిన వీనం నుంచి థర్డ్ సీక్వెల్ వీనం ద లాస్ట్ డాన్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయి హారర్ లవర్స్ ని ఎంగేజ్ చేస్తోంది. సో ఇవి వాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.